ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ కీర్తనలు సామెతలు కీర్తనలు చాలా చక్కగా చదువుకోవటానికి, యవనస్తులకు కూడా తెలివిని కలగజేయటానికి మంచి కీర్తనలుగా మరి సామెతలుగా మరి త్వరగా అర్థమవుతాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఇది చదవటం వల్ల మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఇక్కడ 89వ కీర్తనలో 19వ వచనం కాడిచి మనం వాక్యాన్ని చూసినప్పుడు ఆ వాక్యాన్ని మరి ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. 19వ వచనంలో, అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లోంచి ఏర్పరచబడిన యొకన్ని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతన్ని బలపరుచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని మొత్తేదను, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 28వ వచనంలో ఒకడు అంటాడు, నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరంగా ఉండును, శాశ్వత కాలం వరకు అతని సంతానం ఆకాశమన్నంత వరకు శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనము నేను నిలిపేదను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా ఏమంటున్నాడంటే, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లోంచి ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో. ఎంతోమంది కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా దేవుడు అంతమంది ప్రజల్లో కూడా నిన్ను గుర్తించి దేవుడు తన అభిషేకంతో నింపి ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది ఈ ఏర్పాటులోకి రాలేకపోయారు, కానీ నిన్ను దేవుడు, నన్ను దేవుడు ఎంతగా మరి ఆయన కృపతోనే ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అదే అంటున్నాడు, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లోంచి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ప్రజల్లోంచి ఏర్పరచబడిన ఒకరిని హెచ్చించి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను. దావీదుని ఎవరు కనుగొన్నారంటే దేవుడు అన్నమాట. ఎందుకంటే తన ఇంట్లో కూడా దావీదుకి అంత ఘనత లేదు, అంతగా అతన్ని ఎవరు పట్టించుకునేవారు కాదు. తన అన్నదమ్ములన్న ఒక మంచి స్థాయిలో ఉన్నారు, కానీ దావీదు ఎలాగున్నాడు, గొర్రెలు కాసేవాడుగా, అంతగా తండ్రి దృష్టిలో కూడా లేని వ్యక్తిగా, అంటే అతనికి గొప్పగా లేడు దావీదు. ఏదోలే దావీదు గొర్రెలు కాసుకుంటాడులే అన్నట్లుగా ఆ దావీదుని తండ్రి కూడా అంతగా మనసు పెట్టలేదు అతని మీద. అలాంటిది దేవుడు దావీదుని కనుగొన్నాడు. ఈరోజు ఒకవేళ నీవు ప్రజల దృష్టిలో నిన్ను అంతగా ఎవరు కూడా పట్టించుకోకపోయినా, నీ కుటుంబంలో అంతగా విలువ లేకపోయినా, దేవుడు నిన్ను ప్రత్యేకించుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడు, దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నది. ఇక్కడ దావీదుకి మరి అందరూ కూడా అన్నదమ్ములు సపోర్ట్ అయితే మరి లేదు, తన తండ్రి కూడా అంతగా సపోర్ట్ చేయలేదు, కానీ దేవుడు ఏం చేశాడు, దేవుడు దావీదుని కనుగొన్నాడు. ఆయన పరిశుద్ధ తైలంతో దావీదుని ఏం చేశాడంటే దేవుడు అభిషేకించి ఉన్నాడు.
అంతేకాకుండా నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని చెయ్యి ఎవరికైతే తోడై ఉంటుందో, ఆయన బాహుబలం ఎవరినైతే బలపరిచిద్దో అప్పుడు ఏ శత్రువు కూడా అతని మీద జయం పొందడు. ఇక్కడ దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ నేను ఏర్పరచుకున్నాను, నా బాహుబలం అతనికి బలపరచును, ఏ శత్రువు అతని మీద జయమునందడు, దోషకారులు అతను బాధపరచరు అంటున్నాడు. ఒకవేళ ఎవరైనా దోషకారులుగా ఉండి బాధపరిచేవారుగా నిన్ను బాధ పెట్టాలనున్నా దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళని బాధ పెట్టనీడు నిన్ను. అంతేకాకుండా నిన్నెక్కడ కూడా నీకు బాధ కలగనీయకుండా దేవుడు కాపాడుతాడు. అసలు ఏ శత్రువు కూడా నీ మీద జయం పొందడు. ఎంత గొప్ప వాగ్దానం ఇది, ఎంత గొప్ప మాట దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రువులు చాలామంది ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తికి మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లేదంటే ఆత్మీయంగానో శారీరకంగానో శత్రువు అనే మరి ఉంటాడు. అపవాది శత్రువుగా ఉంటాడు. అతను అంటే సాతాను అనేక మందిని ఏర్పాటు చేసుకుంటాడు. ఎలాగా, మనల్ని వాళ్ళు బాధపరచడానికి, మనకు అపజయం కలగజేయడానికి శత్రువులను ఏర్పాటు చేసుకుంటాడు, మనం జయం పొందకూడదని. కానీ ఇక్కడ దేవుని బాహుబలం అతన్ని బలపరిచిద్ది. ఏ శత్రువు అతని మీద జయం నొందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొడతానంటున్నాడు. ఈరోజు నీ ఎదుట ఏదైతే నిలబడిందో విరోధంగా దాన్ని దేవుడు పడగొడతానంటున్నాడు. ఎందుకంటే నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. నీకు విరోధంగా గుంపుగుడు వారిని పక్షం వారవుతారన్నాడు దేవుడు. కాబట్టి అతని ఎదుట నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టే వారిని మొత్తుతానంటున్నాడు దేవుడు. నీ మీద ఎవరైతే పగబడుతున్నారో, ఎవరైతే పగగా ఉంటున్నారో వాళ్ళని ఎవరు మొత్తుతారంట, దేవుడే వాళ్ళని మొత్తుతానంటున్నాడు. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. ఎంత గొప్ప వాగ్దానం ఇది. దేవుని కృప అతనికి తోడై ఉంటుంది. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అంటున్నాడు దేవుడు. దేవుని కృప మనకు ఉన్నప్పుడు, మరి ఆయన నామాన్ని కలిగి మనం ఉన్నప్పుడు మన కొమ్ము హెచ్చింపబడిద్ది అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. అంతేకాకుండా ఆయన 28వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు. 89వ కీర్తన 28వ వచనం, నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ దేవుడు కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేస్తాడంట, నిబంధనని అతనితో స్థిరపరుస్తానంటున్నాడు దేవుడు. ఇంకా అంటాడు, సూర్యుడు ఉన్నంతకాలం అతని సింహాసనం మీద ఎవరో ఒకళ్ళు ఉంటారని కూడా దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈరోజు నువ్వు నాకు అందరిలో నేను అంటే నాకెవ్వరూ సహాయం చేయట్లేదు, నాకెవ్వరు తోడు లేరు, నాకు అందరూ శత్రువులు అవుతున్నారు, నాకంతా విరోధం వస్తుంది, నేను ఓడిపోయే స్థితి వచ్చిద్దేమో అని నువ్వు భయపడొద్దు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా బాహుబలం చేత అతను బలపరుస్తాను, నా చెయ్యి ఎడతెగక అతను తోడై ఉంటుంది, అతని ఎదుటి నిలవకుండా అతని విరోధులు నేను పడగొడతాను అంటున్నాడు దేవుడు. అతని మీద పగబట్టినా కూడా దేవుడే మొత్తుతానంటున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప జయం నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఏ పోరాటాలు, ఏ వ్యతిరేకతలు, ప్రభువా, ఏ అవమానాలు, ఏ నిందలు ఉన్నాయో నాయన, ఎంత శత్రువులుగా లేచి ఉన్నారో ప్రభా, మీరే శత్రువుని అనగొట్టే దేవుడు, మొత్తే దేవుడు ప్రభా, మీరే గొప్ప జయమిచ్చి దావీదుకి తోడైన దేవుడు, దావీది కృప చూపించిన దేవుడు. అలాగనే ప్రతి ఒక్క బిడ్డకు కూడా నీ కృప అనుగ్రహించి గొప్ప జయమిచ్చి మీరే అభిషేకించి నీ పాత్రగా వాడుకోమని యేసు నామములో ఈ మనవలను అడిగి పొంది ఉన్నాను మా ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇటు వాగ్దానాలు మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.